దానికంటే కూడా బ్రహ్మాండంగా ఈరోజు మహానాడు జరిగింది. నీ పట్టుదల, నీ దృఢ సంకల్పం ఈరోజు ఈ మహానాడు ఇంత జయప్రదమైందంటే ప్రతి ఒక్క కార్యకర్తను చూస్తున్నా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక బొబ్బిలి పులిలా దూసుకుపోతున్నారు, కొండవేటి సింహంగా పనిచేస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్పాను, తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలు. ఎన్నో త్యాగాలు చేశారు, ఆస్తులు అమ్ముకున్నారు, అయినా కూడా భుజాలు అరిగిపోయినా జెండా మోయడం మానడం లేదు. అలాంటి కార్యకర్తల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు వేదిక పైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రమణ గారు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, ఎలక్షన్ కమిటీ కన్వీనర్ పెద్దిరెడ్డి గారు, సీనియర్ నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు మోతుపల్లి నరసింహులు గారు, పాలిట్ బ్యూరో సభ్యులు, గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు గారు, ఉమా మాధవరెడ్డి గారు, సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు, గౌరవనీయులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, అరవింద్ కుమార్ గౌడ్ గారు, అరికల్ నరసారెడ్డి గారు, అదే మరి సండ్ర వెంకట వీరయ్య గారు, స్వామి గౌడ్ గారు, అదే మరిగా నాకు ప్రాణ సమానమైనటువంటి నాయకులు చూస్తున్నా. ఎన్నో కష్టాలు వచ్చినా మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు కొండంత ధైర్యం ఉంది, చెక్కు చెదరలేదు. ఎవరిని చూసినా ఒక క్రమశిక్షణ కలిగిన నాయకులు. పర్వాలేదు, మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం, ఎలాంటి కష్టాలైనా తట్టుకుంటాం, మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే వరకు పోరాడతామని ఈరోజు నాయకులందరూ కూడా ముందుకొచ్చారు. హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ఇక్కడనే పుట్టింది. ఆ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆ రోజు మన నాయకుడు అధికారం కోసం పార్టీ పెట్టలేదు. ఆ రోజు మన నాయకుడు ఆలోచించింది, 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు, తెలుగు జాతికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి, నా శేష జీవితం ప్రజలకి అంకితం చేయాలని తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మన నాయకుడిని ఒక్కసారి మీరు ఆలోచిస్తే, తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వారి గుండెల్లో చిరస్థాయిగా పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఇక్కడి నుంచి పార్టీ పెట్టడమే కాదు, ఇక్కడి నుంచి జెండాకు కూడా రూపకల్పన చేశారు. ఆ రోజు చైతన్య యాత్ర కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు. 9 నెలలు మళ్లీ తిరిగి రాలేదు ఎన్టీ రామారావు గారు. మళ్లీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత తిరిగి వచ్చి 9 నెలల్లో అధికారానికి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రత్యేకంగా తెలంగాణలో అనేకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ఆలోచిస్తే మళ్లీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ తెలంగాణ ప్రాంతం పటేల్ పట్వారీ వ్యవస్థతో ఎంతో ఇబ్బందులు పడ్డారు. అలాంటిది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి నిజమైన స్వాతంత్రాన్ని పేదవాళ్ళకు అందించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అంతేకాదు, రాజకీయ చైతన్యం. ఇక్కడ నరసింహులు గారు కూర్చున్నా, ఈ వేదిక పైనుండే నాయకులందరూ కూర్చున్నా, అందరినీ కూడా ఆ రోజు చదువుకున్న వ్యక్తుల్ని, పేద వ్యక్తుల్ని, అదే మరి బడుగు బలహీన వర్గాల వ్యక్తుల్ని రాజకీయ నాయకులు చేశారు. రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చారు.
ఆ చైతన్యమే ఈరోజు నేను మీలో చూస్తున్న జనరేషన్లు మారిన ఇప్పటికి దగ్గర దగ్గర 36 సంవత్సరాలైంది మన పార్టీ పెట్టి. మంచి వయసులో ఉంది పార్టీ. మీరు కూడా మంచి ఉత్సాహంలో ఉన్నారు. మామూలుగా కష్టాలు వస్తే భయపడిపోతారు కానీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన ముహూర్త బలం ఎవ్వరూ భయపడడం లేదు. తిరిగి విజయాన్ని సాధిస్తామనే సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మీరు చూస్తే ఒకటి కాదు, అన్ని సమస్యలకు నాంది పలికాం. మాండలిక వ్యవస్థ, సింగిల్ విండో వ్యవస్థ, పేదవాళ్లకు ఇండ్లు కట్టినట్టు కానీ, అదే మరి ఆ రోజుల్లో ₹2 కేజీ బియ్యం ఇవ్వడం కానీ, ఇంకొక పక్క చీర దోవతి సగం ధరకి ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలకు నాంది పలికాం. ఇంకొక విషయం, ఇక్కడ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. మీ అందరి త్యాగాల ఫలితం భారతదేశంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాధాన్యతమైన రోల్ ప్లే చేశాం. ఒకసారి 2 సార్లు కాదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినిందంటే దానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు రాజకీయాలు మనం చాలా మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అన్ని రాజకీయ పార్టీల్ని, కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఉండే బీజేపీ కానీ, లెఫ్ట్ పార్టీస్ కానీ, అదే మరిగా జనతాదళ కానీ, అన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీల్ని ఒక గొడుగు మీద తీసుకొచ్చారు, ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చారు. ఇంకొకసారి మీరు ఆలోచిస్తే పార్లమెంట్ లో ప్రతిపక్ష స్థానం పోషించిన ఏకైక పార్టీ ప్రాంతీయ పార్టీల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. అనేక గవర్నమెంట్ లో మనం భాగస్వాములయ్యాం. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత నేను ఇప్పటికి కూడా రుణపడున్నా. 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవరికైనా ఎక్కువ సమయం గౌరవం ఇచ్చారంటే ఆ గౌరవం నాకు ఇచ్చారు. ఆ గౌరవానికి కారణం మీ అందరి యొక్క త్యాగాలు తప్ప ఇంకోటి కాదు.